everyone, this is Leta. Heartily welcome back to our channel Murugan's Warm. 37 years back saree చూపిస్తానని చెప్పాను కదా. ఈ టాపిక్ ఇక్కడ సారీస్ దగ్గర ఈ టాపిక్ స్టార్ట్ అయ్యి కాశీ వరకు వెళ్ళిపోయిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకే, నేను చూపిస్తున్న సారీ వచ్చేసి 37 years అయిందండి. అది మా అమ్మగారి పెళ్లి పట్టు చీర. సో మీకు చూపిస్తున్నాను, చూడండి. చూసారా, దిస్ ఈస్ ద మా అమ్మగారి పెళ్లి పట్టు చీర. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మీలో చాలా మందికి తెలిసే ఉండుంటుంది. ఈ సారీ మొత్తం సిల్వర్ రియల్ వెండి జరీతో చేసిన సారీ అండి. ఇది నిజమైన వెండి జరీతో ఈ సారీ అండి. ఎలా ఉందో ఏంటో ఒకసారి చూపిస్తాను, చూడండి. సారీకి పళ్ళు అంతా ఇదిగోనండి, ఇదంతా వెండి జరీ అంటండి. రియల్ వెండితో ఉన్న జరీ అన్నమాట. ఇదంతా సారీ అంతా ఇలా హెవీగా ఇచ్చారు. ఇదంతా పళ్ళు అండి, చూస్తున్నారు కదా. రియల్ వెండి జరీతో చేసిన చీర. శారీ వెయిట్ కూడా అలాగే ఉందండి, చాలా వెయిట్ అయితే ఉంది. ఇదంతా పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందండి. నెక్స్ట్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చిందండి. ఇలా ఇందాక మనకి పళ్ళు ఏదైతే డిజైన్ స్మాల్ డిజైన్ అయితే ఇచ్చారో దాన్ని ఇక్కడ కొంచెం దూరంగా ఇవ్వడం జరిగింది. సారీ ఎలా ఉందండి, బాగుందా? దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుని ఫ్యాబ్రిక్ తీసుకుని దీన్ని స్టిచ్ చేయించుకుని ఈ శారీని రీయూజ్ చేయాలన్నమాట. సారీ అయితే బాగుంది కదా. అమ్మ చీర ఎందుకు బాగోదు చెప్పండి. కలర్ కూడా చాలా బాగుంది కదా. డార్క్ మెరూన్ కలర్ కి రియల్ సిల్వర్ జరీతో ఈ శారీ అమ్మ చీర. అప్పట్లో ఈ సారీ కాస్ట్ ఎంత ఏంటి అనేది నేను మా అమ్మగారిని అడగలేదు. అప్లోడ్ చేసే ముందు నేను ఇది తెలుసుకుని దీని కాస్ట్ అప్పుడు ఎంత పడింది అనేది స్క్రీన్ పై అయితే ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ శారీ అయితే చూపించేశాను కదా. నెక్స్ట్ వేరొక శారీ చూపిస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి సల్ఫర్ బ్లూ కలర్ శారీ అండి. ఇది మీకు లైట్గా కనిపిస్తుంది, కొంచెం డార్క్ ఉంటుంది శారీ. మనలో చాలా మంది కాశీ వెళ్తుంటారు కదండి. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉండుంటుంది, అక్కడ శారీస్ మనకి తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి. బెనారస్ శారీస్ అంటేనే అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కదా, అక్కడే తయారవుతాయి కనుక మనకి ఈ బెనారస్ శారీస్ తక్కువ ప్రైస్ లో అయితే వస్తుంటాయి. ఓకే, దట్ టు లేటెస్ట్ డిజైన్స్ తో. ఓకే, ఈ శారీ గురించి చెప్తున్నాను కదా. ఈ శారీ నేను వారణాసిలోనే తీసుకున్నానండి. అప్పుడు 2017లో నేను ఈ శారీ పర్చేస్ చేశాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు అప్పుడు 1700 పడిందండి. శారీ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి బార్డర్ అయితే ఇచ్చేసారండి, మ్యాక్సిమం ఇచ్చేసారు. చాలా ఎక్కువ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంత మంచి శారీ 1700 రూపీస్కి నేను వారణాసి వెళ్ళినప్పుడు పర్చేస్ చేశానండి. ఓకే, మీకు బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఇలా బ్లౌజ్ మొత్తం బ్యాక్ సైడ్ అంతా మిర్రర్ వర్క్, కుందన్ వర్క్ బ్లౌజ్ అంతా ఇవ్వడం జరిగింది. శారీలో ఏ బార్డర్ అయితే ఉందో అదే బార్డర్ ని మనకి బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ గా ఇచ్చారు. ఓకే, అంతేకాకుండా మనకి అది ఇచ్చారు, ఏదైతే మనకి బ్యాక్ సైడ్ అంతా ఉందో ఆ డిజైన్ ని మనకి హ్యాండ్ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి అలా కూడా ఇచ్చారు. బార్డర్ ని హ్యాండ్ పర్పస్ గా యూజ్ చేసిన వాళ్ళని అప్పటి నుంచి నా దగ్గర ఇవైతే ఉండిపోయాయండి. హ్యాండ్ పర్పస్ గా ఇది కూడా యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు.
ఎంత సూపర్గా ఇచ్చారండి. ఇంత హెవీగా ఉన్న శారీ ఓన్లీ 1700 రూపీస్కి వారణాసిలో నేను పర్చేస్ చేశాను. ఇంత హెవీ బార్డర్తో ఇటువంటి డిజైన్లో ఒక్క శారీ కూడా ఇక్కడైతే నేను చూడలేదు. ఈస్ట్ గోదావరిలో అయితే నేను అస్సలు చూడలేదు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇటువంటి శారీ అయితే నేను చూడలేదండి. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా అదే చెప్తారు, ఈ శారీ భలే డిఫరెంట్గా ఉంది అని చెప్తుంటారు. అంటే నేను ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను అక్కడ ఏదో శారీ కొనేసాను అని గొప్ప కోసం కాదండి. వారణాసి వెళ్ళినప్పుడు ఏదో 1-2 స్ట్రీట్లు చూసి హడావుడిగా వచ్చేస్తుంటారు. అలా కాదండి, మీరు వెళ్ళినప్పుడు దర్శనం చేసేసుకుని ఆ చుట్టుపక్కల చూడడానికి మనకి బోల్డన్ ఉంటాయి కదా, అవన్నీ చూసేసి మీరు ప్రయాగ ఇవన్నీ వెళ్తారు కదా, వెళ్ళి అంతా వచ్చేసిన తర్వాత షాపింగ్ ప్రత్యేకంగా 1 or 2 days కేటాయించండి. ఎందుకంటే అక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. మరి ఏం చేస్తాం, అన్ని షాపులకి తిరిగి బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో 1 or 2 days షాపింగ్ నిమిత్తం ఉంచేసేయండి. అక్కడ మీకు బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడే ఉంటుంది కనుక మనకి బ్యాగ్స్, మంచి హ్యాండ్ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనకి మంచిగా దొరుకుతాయి. అలాగే శారీస్, బెనారస్ శారీస్ ఇంక చెప్పక్కర్లేదు, అక్కడే తయారవుతాయి కనుక అక్కడ మనకి సూపర్గా దొరుకుతాయి. అవి కాకుండా చూసారా వర్క్ శారీస్ ఎంత బాగున్నాయి. ఇటువైపు ఇప్పటికి రాలేదని చెప్తున్నాను కదా, అంత బాగుంటాయి శారీస్. కాకపోతే కొంచెం ఓపికతో లోపలికి అంటే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే షాప్లో తీసారు ఏంటంటే మాత్రం అడగొద్దండి, నాకు అసలు ఐడియా లేదు. 2017లో అప్పుడు యూట్యూబ్ పెట్టే ఆలోచన అయితే అస్సలు లేదు కనుక నాకు ఐడియా లేదండి ఈ షాప్లో తీసాను. కానీ వారణాసిలో అయితే మాత్రం తీసాను. వారణాసిలో అంటే గుర్తొచ్చిందండి, మీకు చెప్తాను. మనం వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, శారీస్ కదా అని చెప్పి శారీస్ ఒకటి కొంటుంటాం. అక్కడ రుద్రాక్షలు అవి కూడా మనకు దొరుకుతాయి. మనకి ఇక్కడ ఏకముఖి రుద్రాక్ష అవి 3000 అలా తీసుకుంటారు కదా, అక్కడ ఒరిజినల్గా మనకి రుద్రాక్ష కాయలు అయితే దొరుకుతాయండి. 20 రూపీస్ ఉంటాయి ఒక్కొక్క రుద్రాక్ష కాయ వచ్చేసి, కాయ అంటారో పండు అంటారో మరి నాకు తెలీదు, ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపీస్ మాత్రం పడతాయి. అది మనం తీసుకుని మన లక్, అందులో 5 ముక్కలు ఉండొచ్చు, 6 ముక్కలు ఉండొచ్చు, ఎన్ని ఫేసెస్ ఉంటాయి అనేది మన లక్ మీద ఉంటుంది. మనం పర్చేస్ చేసి తెచ్చుకోవచ్చు. ఈ విషయం కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది కాకుండా ఆల్మోస్ట్ చాలా మందికి తెలియని ఇంకొక విషయం చెప్పమంటారా? ఉండండి చెప్తా. అక్కడ మనకి ఒరిజినల్ అంటే ఇక్కడ ఉండేది ఒరిజినల్ కాదని కాదు, అక్కడ మనకి మంచి ముల్తాని మట్టి దొరుకుద్దండి. అది కూడా మనం బల్క్లో కొనుక్కోవచ్చు. వింటున్నారా? వారణాసి వెళ్ళిన వాళ్ళు ఎంతమందికి ఈ పాయింట్ తెలుసు? అక్కడ నంబర్ 1 ముల్తాని మట్టి అయితే మనకి దొరుకుతుంది, తెలుసా మీకు? అలాగే అది కూడా మనకి ఇక్కడ కాస్ట్కి అక్కడ కాస్ట్కి చాలా వేరియేషన్ అయితే వస్తుంది. అక్కడ మనకి తక్కువ కాస్ట్కి ముల్తాని మట్టి చాలా మంచి ముల్తాని మట్టి అయితే మనకు దొరుకుతుంది. మనం బల్క్లో కొనొచ్చు. లేదు ఈ శారీస్ అవనివ్వండి, అటువంటి మనకి షాప్ పర్పస్గా తెచ్చుకోవాలన్నా మనం బల్క్లో కొని కొరియర్ చేయమన్నా చేస్తారు. మనకి శారీస్ అయినా అంతే, ఎక్కువ శారీస్ పర్చేజ్ చేసి మనం తెచ్చుకోలేం, బ్యాగులతో తెచ్చుకొని ఇదంతా చేయలేమని అనుకుంటే నో ప్రాబ్లం. మీరు ఎన్ని శారీస్ అక్కడ పర్చేస్ చేసుకున్నా కానీ వాళ్ళకి అడ్రస్ ఇచ్చి మనం అక్కడ మనీ పే చేసేసి వాళ్ళకి అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి కొరియర్ చేసేస్తారండి. ఈ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా మీరు బల్క్లో ఎక్కువగా కొనాలి అని అనుకున్న వారైతే అలా ఒకసారి మాట్లాడండి, వర్క్ అవుతుంది. ఓకేనా? ముల్తాని మట్టి గురించి చెప్తున్నాను కదా, ముల్తాని మట్టి సూపర్ ముల్తాని మట్టి ఉంటుందండి. మనకి చాలా బాగుంటుంది, లో కాస్ట్లో ఉంటుంది. మనకి క్వాలిటీ పర్పస్గా ముల్తాని మట్టి హై క్వాలిటీ ముల్తాని మట్టి అయితే మనకి దొరుకుతుంది. సో మీరు ఎప్పుడైనా వారణాసి వెళ్ళినట్లయితే ఇది స్కిప్ చేయకండి, దీనికోసం కూడా వెతికి ట్రై చేయండి. అక్కడున్న షాప్స్లో మనకి అడిగితే చెప్తారు. నేను 2016లో వెళ్ళాను, 17లో వెళ్ళాను, 2022లో కూడా వారణాసి వెళ్ళాను. కాకపోతే నాకు యూట్యూబ్ పెడదామన్న ఆలోచన లేదు కదా, అందుకని నేను అడ్రస్ ఏమీ కలెక్ట్ చేయలేదండి. కానీ నా దగ్గర ఒకటి ఉంది. నేను వారణాసి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫేస్ ప్యాక్ అయితే కొన్నాను. 2 years టైం ఇచ్చారు. మేము ఇంట్లో పెద్దగా శ్రద్ధ పెట్టాం కనుక అది ఇంకా అలాగే ఉంది. ఉండండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా, తీసుకొస్తా. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఇదేనండి ఖాదీ ఇండియా ఆరెంజ్ హెర్బల్
ఖాదీ ఇండియా ఆరెంజ్ హెర్బల్ ఫేస్ ప్యాక్ పౌడర్. అప్పుడు నేను తీసుకున్న టిన్ అనమాట ఇది. మంచి స్మెల్ అయితే వస్తుంది, అదిరిపోతుందండి. ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఆయిల్ ఫ్రీ అవుతుంది, స్కిన్ అంతా ఆయిల్ ఫ్రీ అయిపోతుంది అన్నమాట. అంత బాగుంటుంది. ఇంత పౌడర్ ఉంది ఏంటి అని అడుగుతుంది. చాలా 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 లేజీ ఫెలో ఉంది నేను, ఎప్పుడో కానీ యూజ్ చేయను. 2 years వారంటీ ఉంది కదా, 2 years ఇంకా టైం ఉంది కదా. 1 year అయ్యింది అంతే, ఇంకా 1 year ఉంది. ఈ 1 yearలో నెమ్మదిగా అవగొడతానులేండి. ఇంకా హాఫ్ అని చూసారా, సూపర్ ఉంటుంది అనమాట. ఇది ఇలా మనకి టిన్నుల రూపంలో సేల్ చేస్తారు. అలా కాదు, నాకు ప్యాకెట్ రూపంలో కావాలంటే ప్యాకెట్ రూపంలో మనకి ముల్తాని మట్టి ఇలా ఫేస్ ప్యాక్లు, ఇందులో బోల్డెన్ రకాల ఫేస్ ప్యాక్లు ఉన్నాయండి మనకి వారణాసిలో. అవన్నీ కూడా మనం పర్చేస్ చేయొచ్చు. అది కాకుండా మనకి బల్క్లో కావాలంటే బల్క్లో కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. సో వారణాసి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ మిస్ చేసుకోకుండా ముల్తాని మట్టి కూడా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? పిల్లలు ఉంటారు కదా, మనమే ఉంటాం, పిల్లలే ఉండాలా, మన ఫేస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఓకే, హెర్బల్, న్యాచురల్. ఓకేనా? దీని గురించి చెప్తే ఇంకొకటి గుర్తొచ్చిందండి. నేను మళ్ళీ మధుర వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి పర్చేస్ చేశానండి. గంధం అన్నమాట అది. ఉండండి, అది కూడా వేస్తాను. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. అష్టగంధ చందన్ టీకా. వీళ్ళైతే హోమ్ డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ అని కూడా మెన్షన్ చేశారండి. ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. ఎవరికన్నా కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ చేయండి, నేను మొబైల్ నెంబర్ ఇస్తాను. ఎందుకంటే వీళ్ళు అక్కడ నుంచి మనకి కొరియర్ చేయాలి కదా. ప్రైస్ ఎలా అంటే ఇది పెద్ద ప్రైసింగ్ కాదు, కానీ ఇది ఫేస్ ప్యాక్ అనండి, హెర్బల్ ఫేస్ ప్యాక్. మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా నార్మల్ గంధంలా కాదండి, అష్టగంధం రాశారు కదా, 8 varieties ఆఫ్ గంధాలు అని చెప్పేసి అన్నారు. మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. ఫేస్కి అప్లై చేసుకున్న వెంటనే ఇది రోజ్ వాటర్తో కానీ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్లో పెట్టేసుకుని ఒక ½ an hour తర్వాత వాష్ చేస్తుంటే ఫేస్ ఒక టైప్ ఆఫ్ గోల్డెన్ గ్లో వస్తుంది అనమాట. అలాగని కొంతమందికి పడట్లేదు. ఇప్పుడు మా బాబుకి పెట్టడానికి ట్రై చేస్తే వాడికి లైట్గా మండిందంట, సో వాడికి ఏం పడలేదు. ఓకే, సెన్సిటివ్ స్కిన్ ఏమమ్మా. ఇదిగోనండి, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా గుళ్ళులా ఉంటుంది. ఓపెన్ చేస్తుంటే ఇక్కడికి వస్తుందండి స్మెల్. అంత సూపర్ స్మెల్ అన్నమాట. చాలా చాలా బాగుంది. మనం మధుర వెళ్ళినప్పుడు, మధుర శ్రీకృష్ణ జన్మస్థలం అదేనండి, జైలు ఉంది కదా, ఆ జైలుకి వెళ్ళేటప్పుడు మనం సందులో తిప్పుతారు కదండి మనం. అలా వెళ్ళడానికి ముందు ఒక వీధి ఉంటుంది. ఆ వీధిలోనే రైట్ సైడ్న షాపులు ఉంటాయి, చిన్న షాప్స్ ఉంటాయి. ఆ షాపుల్లో ఒకటనమాట అండి ఇది. మధుర హ్యాండీక్రాఫ్ట్ కాటేజ్ అని ఉంది. దీని మీద వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు బ్రాండ్ నేమ్ అంటే ఏమిచ్చుకోలేదు. ఎవరికైనా కావాలి అని అనిపిస్తే హెర్బల్ కదా యూజ్ చేద్దాము అని అనుకుంటే వాళ్ళు కొరియర్ చేస్తారంట. ఎవరైనా కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేస్తే నేను మీకు ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. ఓకేనా? వాళ్ళకి వాట్సాప్ చేయొచ్చు. కాకపోతే ఒకటి, అంతా హిందీ మేళమే, మన తెలుగు మేళాలు ఎవరు ఉండరు. మీరు హిందీలో మాట్లాడాలి, లేదంటే ఇంగ్లీష్ మేబీ అవైలబుల్ ఉండొచ్చు. ట్రై చేద్దరు కానీ. ఓకేనా? మా అమ్మగారు సారీస్ దగ్గర స్టార్ట్ చేశాను, కాశీకి వెళ్ళాను, కాశీ నుండి మళ్ళీ మధుర వచ్చాను. వా లలిత, వా నువ్వు సూపర్, ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నావు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, మధుర గుర్తొచ్చింది కదా అందుకని చెప్తున్నాను. మధురలో పాలు తాగండి, చాలా బాగుంటాయండి. మనకి చుట్టుపక్కల లేనంత కమ్మదనం. మధురలో పెరుగు ఫేమస్ అండి. మధురలో పెరుగు కనుక్కుని డెఫినెట్గా తినండి. మధురలో ఉన్న పెరుగు ఇంకెక్కడా ఉండదని చెప్పేసి, అంత టేస్ట్ ఇంకెక్కడా ఉండదని కూడా అంటుంటారండి. మధురలో పెరుగు, పాలు అంత బాగుంటాయి. ఎప్పుడైనా మీరు మధుర వెళ్తే కనుక డెఫినెట్గా మధురై కాదండి, మధుర, గుజరాత్ మధుర వెళ్తే శ్రీకృష్ణుడు జన్మించిన ప్లేస్ అనమాట. అక్కడ మనకి పాలు, పెరుగు చాలా బాగుంటాయి. ట్రై చేయండి. చాలా చాలా మధుర అంటే మధురంగానే ఉంటాయి. ఓకే, వరలక్ష్మి వ్రతానికని హౌస్ అంతా డీప్ క్లీన్ చేస్తుంటే కబోర్డ్ క్లీన్ చేసేటప్పుడు ఈ శారీ కనిపించిందండి. ఈ శారీ గురించి మీతో షేర్ చేసుకుందామని. ఏంటంటే ఈ శారీ చూసారా,
శారీ వచ్చేసి నేవీ బ్లూ కలర్ శారీ, డార్క్ బ్లూ కలర్ శారీ ఉంది. పళ్ళు అంతా ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లోపల ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది. నార్మల్ డైలీ వేర్ శారీ అనమాట అండి. శారీ ఈ శారీ ఏమిటి అని అంటే, మా తమ్ముడు 7th క్లాస్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాడని ఈ శారీ అయితే మా అమ్మగారు కొని మా తమ్ముడితో పంపించారనమాట. నాకేమో ఈ కలర్ శారీ ఉంది, మా అక్కకేమో డార్క్ గ్రీన్ కలర్ శారీ ఇచ్చారనమాట. అంటే యాక్చువల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శారీ నేను రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేసాను. కానీ తమ్ముడు పాస్ అయినప్పుడు వాడు తీసుకొచ్చాడు కదా, అమ్మ వాళ్ళు కొనిచ్చిన వాడు పాస్ అయినందుకు ఇచ్చారు కనుక అందుకని చెప్పేసి నేను ఈ శారీ అప్పటి నుంచి ఇలా నా కబోర్డ్లోనే ఉంచేసుకున్నానండి. ఎలా ఉంది శారీ? నాకులానే మీరు కూడా ఉంటారా? అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అంటే ఎఫెక్షన్ ఉంటుంది కదా, దాచి పెట్టుకున్నవి మెమరీస్ కదండి ఇవన్నీ. ఈ శారీ స్టోరీ అదన్నమాట. ఎలా ఉంది శారీ? అదేనండి ఈ శారీ స్టోరీ. ఇప్పటికి 3 శారీస్ చూపించాను మీకు. కాశీ తీసుకెళ్ళాను, మధుర తీసుకెళ్ళాను. చూసారా ఎన్ని తిప్పేశాను మిమ్మల్ని. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.